రైటిక కార్తీక ఏకాదశి కావడంతో తెల్లవారుజాము నుంచి శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రైలింగ్ కూలడంతో ఒక్కసారిగా 10 మంది దాకా భక్తులు మృతి చెందినటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. సో ఓవరాల్ గా అక్కడ ఏం జరిగింది, దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి శ్రీకాకుళం రిపోర్టర్ వరప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వరప్రసాద్, అసలు ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లేటెస్ట్ అప్డేట్స్ అంటే ఇక్కడ జరిగిన ఘటనకు మాత్రం పూర్తిగా బాధ్యత నిర్లక్ష్యమని మాత్రం తెలుస్తుంది. ఈ నిర్లక్ష్యానికి నిమిత్తమే ఈ ఆలయంలోనే మనం చూసుకుంటే ఈ గ్రిల్స్ అన్ని పడిపోవడానికి కారణం సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని మాత్రం చెప్పొచ్చు. ముఖ్యంగా ఒక్కసారిగా ప్రతిరోజు 2000 నుంచి 3000 వరకు వచ్చే భక్తులు ఒక్కసారిగా లక్షలాదిగా తరలి రావడంతో ఈ ఘటన జరిగింది. ఎందుకంటే ఆలయం నిర్మించిన ముకుంద పండాని కూడా మనం మాట్లాడితే ఆయన నుంచి ఎంతమందిగా వస్తారని నాకు తెలియదు, నేను పోలీసులకు కానీ ఇతరులకు కానీ ఎవరికి చెప్పలేదని మాత్రం ఆయన డైరెక్ట్ గా చెప్పారు. ఈ ఈ విధంగా చేయడం వల్ల ఎవరు సెక్యూరిటీ లేకపోవడం వల్ల భక్తులు ఒకసారి తోసుకొని రావడం వల్ల ఈ ఘటన జరిగింది. ఎందుకంటే మహావిష్ణువు ఆషాఢ మాసంలోని యోగ నిద్రకు వెళ్ళి ఈ రోజు యోగ నిద్ర నుంచి బయటికి రావాలి. ఈ రోజు స్వామివారిని దర్శించుకుంటే సకల దోషాలు పోతాయి, స్వామివారి అనుగ్రహకు కృపకి పాత్రలు కాగా అవుతామని చెప్పేసి ఈ గ్రామీణ యువత గ్రామీణ ప్రాంత మహిళలందరూ ఒక్కసారిగా రావడంతో ఈ ఘటన జరిగింది. తోపులాట జరగడంతో ఒక్కసారిగా చేశారు. స్వామివారిని 11 గంటలలోగా 12 గంటలలోగా ఏకాదశి ముహూర్తం అని చెప్పి కొంతమంది చెప్పడంతో ఈ విధంగా జరిగింది. అదేవిధంగా భక్తుల్ని సరైన మార్గంలో పెట్టడానికి కూడా ఇక్కడ ఎవరు సిబ్బంది లేదు. మొత్తం ముకుంద పండ ఈయనే అన్ని చేసుకున్నారు తప్ప ఎవరిని ఇక్కడ చెప్పలేదని మాత్రం ఆయన డైరెక్ట్ చెప్పారు. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఈ ఘటనలోని 10 మంది మృతి చెందడం, మరొక 7గురు క్షతగాత్రులు తీవ్ర అస్వస్థతతో ఉన్నారని మాత్రం తెలుస్తుంది. వీళ్ళని విశాఖపట్నం తరలిస్తారా లేకపోతే శ్రీకాకుళం తరలిస్తారా అనేది ఇంకా వైద్యులు నిర్ణయించలేదు. ఈ ప్రాంతాన్ని సందర్శించి మంత్రి అచ్చెన్నాయుడు అలాగే లోకేష్ కూడా వస్తున్నారని మాత్రం తెలుస్తుంది. అదేవిధంగా హోంమంత్రి అనిత్ కూడా వస్తున్నారని మాత్రం తెలుస్తుంది. వాళ్ళు వచ్చి క్షతగాత్రులు పరామర్శిస్తారని మాత్రం తెలుసు. ఇప్పటికే మంత్రి వాళ్ళందరికీ క్షతగాత్రులకి అదేవిధంగా మృతులకి కాంపన్సేషన్ కూడా ప్రకటించారు. ఇటువంటి ఘటన మళ్ళా పునరావృతం కాకుండా ఈ ఆలయంలోని పూర్తిగా భద్రతా చర్యలు పాటిస్తామని మాత్రం చెప్తున్నారు. అందరూ ఏది అంతా అయిపోయాక చేయడం కాకుండా ముందుగానే చర్యలు తీసుకుంటే ఇటువంటి ఘటన జరగకుండా ఉండేది కదా అని చెప్పేసి భక్తులు మాత్రం చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఆలయానికి రావడానికి కూడా చిన్న ఇది సింగిల్ వే, ఇంకో ఏదైనా అగ్నిమాపక సిబ్బంది తాలూకా వెహికల్ కూడా రావడానికి కూడా చాలా ఇబ్బందికరమైన రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లు ఈ విధంగా ఉండడంతో ఈ ఘటన జరిగిందని మాత్రం చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకునేసరికి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం నమూనా కూడా టిటిడి ఆలయం ఏ విధంగా నిర్మించారో ఆ విధంగా నిర్మించారు. లోపలికి వెళ్ళడానికి కూడా ఇక్కడి నుంచే ముందుకు వెళ్ళి ఆ లోపల చూడాలి. అక్కడ ఏమైనా జరిగితే బయట రావడానికి కూడా ఎటువంటి సౌకర్యాలు లేవని మాత్రం తెలుస్తున్నది. ఎందుకంటే బయటికి అగ్ని ప్రమాదం జరిగినా ఎవరికి చేసినా సరే సింగిల్ వే నుంచి ఏ విధంగా క్షతగాత్రం తీసుకొస్తామని చెప్పి అగ్నిమాపక సిబ్బంది అలాగే పోలీసులు రెవెన్యూ శాఖ అన్నారు. ఒక్కసారిగా ఈ తోపులాటలు కూడా కొన్ని రైలింగ్ గట్టిగా ఉన్నదంటే ఆ రైలింగ్ కూడా 3 ఇంచెస్ లోతులో పెట్టి చేయడం వల్ల ఈ ఘటన జరిగిందని మాత్రం తెలుస్తుంది. ఈ ఘటనలో ఒకసారి కింద పడిపోవడంతో తన వారిని రక్షించుకోవడంతో కొంతమంది మహిళలు అక్కడ ఉండేసరికి వాళ్ళ మీద ఒక్కసారి పడిపోవడంతో ఒక్కసారి ఊపిరి ఆగిపోయిందని మాత్రం వైద్యులు ప్రాథమికంగా చేరిపోయారు. ఇది ఇక్కడ ప్రస్తుతానికి ఉన్న తాజా సమాచారం. అయితే వరప్రసాద్, విజువల్స్ లో చూస్తూ ఉన్నాము, చాలా రష్ ఉంది, చాలా పబ్లిక్ కూడా కనిపిస్తున్నారు. అంటే ఇసుక వేస్తే రాలనంత జనం కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నారు. అంటే ఇలాంటి సందర్భాల్లో ఎక్కువగా కూడా ఆలయానికి సంబంధించి సిబ్బంది వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే భక్తులు కూడా భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది కాబట్టి. అంటే సో మొత్తానికి ఈ ఆలయం ఎవరి ఆధీనంలో ఉంది? సో ప్రెసెంట్ ఘటన జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భక్తులు ఏం చెప్తున్నారు, ఎలా జరిగింది? ముఖ్యంగా ఇది ఆలయం మాత్రం ఓన్లీ ముకుంద పండ అని చెప్పేసి ఒక ఒడిస్సా నుంచి ఎప్పుడో వచ్చి ఇక్కడ వలస వచ్చి ఇక్కడ పలసలో స్థిరపడిన ఒక ఆయన 17 ఎకరాల్లోని విశాలంగా మనం వెనక చూసుకుంటే ఎంత విశాలంగా ఉన్నది చూడండి. చుట్టుపక్కల ఒకసారి ఈ విధంగా చూపెట్టేసరికి ఆలయం అంతా చూస్తుంటే చాలా విశాలంగా కట్టారు. కానీ వెళ్ళే స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళే అవకాశాలు మాత్రం చాలా తక్కువగా, అంటే చాలా చిన్న నేరోవి. ఆ నేరో వే వల్ల ఇలా జరిగిందని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే ఏ విధంగా టీటీడీ ముందుని స్వామివారికి కొలను ఎలాగుంటుందో అదే విధంగా కొలను కట్టారు. పక్క నుంచి అక్కడ ఆంజనేయ స్వామి తాలూకా ఇది పెట్టారు, గరుత్మంతుడిని పెట్టారు. అదే విధంగా ముందుకు
ఆ గాలి గోపురం కానీ ఇతరత్ర ఆ దైవస్తంభం కానీ అన్ని అదే విధంగా, ఎందుకంటే తన తల్లికి టీటీడీలోనే ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తే సరిగ్గా దర్శనం జరగలేదని ముకుంద పండ అతనే అన్ని 90 సంవత్సరాల ముసలాయన ఆయన. ఆయనే ఈ ఆలయాన్ని కట్టించారు. ఎవరి తాలూకా ప్రమేయం లేకుండా తను ఒక్కనే ఆగమ శాస్త్రం ప్రకారం కట్టించారని చెప్తున్నారు తప్ప భద్రతా ప్రమాణాలు మాత్రం ఇందులో దొరకలేదని భద్రతా ప్రమాణాలు మాత్రం పాటించలేదని మాత్రం తెలుస్తున్నారు. ఎందుకంటే ఈ ఆలయానికి ఈయన ప్రకటన ఇచ్చారే తప్ప ఎప్పుడు వచ్చినా సరే 2,000 కన్నా ఎక్కువ మంది రాలేదని చెప్పి ఆయన తెలుసుకున్నాం. కానీ ఒక్కసారిగా లక్షలాది మంది తరలి రావడం, అందులో ఇక్కడ టెక్కలి నియోజకవర్గంలో 4 మండలాలు, పలాస నియోజకవర్గంలో 4 మండలాలు, ఇచ్చాపురంలో ఉన్న 4 మండలాలు, అలాగే శ్రీకాకుళం నగరం నుండి కూడా ఇక్కడికి వచ్చారు. అలాగే ఇక్కడికి దగ్గర కోతపేట దూరం అంటే 70 కిలోమీటర్ల దూరం ఒరిస్సా బరంపురం ఉన్నది. అక్కడి నుంచి కూడా భక్తులు ఒక్కసారిగా భక్తుల జనసంద్రంగా మారడంతో ఈ ఘటన జరిగింది. ఎందుకంటే స్వామివారిని 12 గంటల లోపల దర్శనం చేసుకోవాలి, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళ ఆతృతతోటి ఇది జరిగిందని మాత్రం తెలుస్తాం. రైట్ వరప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్.